ఓటే అభివృద్ధి, ఓటే ఆత్మగౌరవం. లాఠీలతో పాటు బుల్లెట్ కాపలాతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేయుటకు దేవుడు సృష్టించిన భూమిని వ్యక్తులకు శాశ్వత విక్రయం జరగకుండా ప్రయత్నం చేయకుండానే మత గొడవలను సృష్టించుతున్న వారిని కఠినంగా శిక్షించుటకు ఓటే ఆయుధం. హిందూ, ముస్లిం, క్రైస్తవ ఇంకా సర్వ మతాలకు చెందిన బ్రాహ్మణ, కోమటి, కమ్మ, వెలమ, రెడ్డి, కాపు, రాజులు, ముదిరాజులు, నగరాలు, సగరాలు, చేనేత, గీత, పల్లెకారులు, కుమ్మరి, కమ్మరి, కంసాలి, మంగలి, యాదవ, రెల్లి, రజిక, వడిర, ఉప్పరు, ఎరుకుల, యనాది, కోయ, చెంచు, బోయ, లంబాడి, ఆదివాసులు, బుడగజంగాలు, మేదరు, డొక్కలి, మాల, మాదిగ ఇంకా సర్వ కులాలకు చెందిన ప్రజల వరకు ఏ కులపోడు పండించిన భూమి పండుతుంది, ఏ కులపోడు మరణించిన భూమి కలుపుకుంటుంది. కాబట్టి ఏ రాజకీయ పార్టీల వారికి, ఏ కులస్తుల వారికి, ఏ మతస్థుల వారికి, ఏ సంఘస్థుల వారికి వ్యతిరేకం కాదు. సర్వ కులాలలో ప్రతి కుటుంబానికి సాగు భూమి కల్పించుటకు విలువైన ఓట్లతో ఏర్పడే రాజ్యాధికారమే మాస్టర్ కీ అని రిపబ్లికన్ పార్టీ ఇండియా అనే రాజకీయ పార్టీని స్థాపించి భూమి కొనుగోలు పథకం కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు. అందులో భాగంగానే బీపారం భూమి, రైల్వే భూమి, ఆర్ఎండ్బి భూమి, ఫారెస్టు భూమి, కాలవగట్టు భూమిపై తరతరాల నుండి నివాసం ఉంటూ అభివృద్ధి కోసం వార్డు మెంబర్ దగ్గర నుండి పార్లమెంటు మెంబర్ వరకు చట్టపరంగా న్యాయమూర్తులుగా విలువైన ఓట్లు వేస్తున్నారు. ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వానికి పన్నుల పేరుతో డబ్బులు చెల్లించుతున్నారు. అయినా పేద కులాలకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్న స్థలానికి శాశ్వత భూ హక్కుతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన భూమి కొనుగోలు పథకం ద్వారా సాగు భూమి లేక వారు ఎటువంటి అభివృద్ధి పొందలేక కుల వివక్షతకు, దాళ్లకు, హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్నారు. కాబట్టి పేద కులాలకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్న స్థలానికి శాశ్వత భూ హక్కుతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన భూమి కొనుగోలు పథకం ద్వారా సాగు భూమి పొంది విద్య, క్రీడ, ఉద్యోగ, వ్యాపార, సినీ, రాజకీయ రంగాలతో పాటు అన్ని రంగాలలో చలవలి జీవించుటకు, అలాగే స్వతంత్రంగా వార్డు స్థాయి నుండి రాజ్యాధికారం కోసం నిరంతరం కృషి చేస్తున్న నేను పేదవాడినే కానీ పేద కులాలకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్న స్థలానికి శాశ్వత హక్కుతో పాటు భూమి కొనుగోలు పథకం ద్వారా సాగు భూమి కల్పించకుండానే అక్రమ సంతానానికి కల్పించే విధంగా ఉన్న రిజర్వేషన్లు, పింఛన్లు, పెళ్లి కానుక ఇంకా అనేకమైన పేర్లతో కల్పించే సంక్షేమ పథకాలతో పాటు మనిషి మరణించినప్పుడు మట్టి ఖర్చులకు ఇచ్చే డబ్బులు,
సమన్వయం లేని రాజకీయ పదవులను కల్పిస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ త్రాగుబోతులుగాను, రౌడీలుగాను, అంతకులుగాను, ఆర్థిక నేరస్తులుగాను, రాజకీయ బానిసలుగాను, రాజకీయ వ్యభిచారులుగాను, రాజకీయ తోకగాను, తోకపై ఈకలుగాను ఉండుటకు మహమ్మారి మద్యమును తయారు చేస్తూ భూమి కొనుగోలు పథకం కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సమాధి చేస్తున్నాయి. అలాగే భూమిని వ్యక్తులకు శాశ్వత విక్రయం చేస్తూ దేశభక్తి కలిగిన ప్రభుత్వ అధికారులలో విద్యావంతులైన పోలీసులతో పాటు పేద, నిరుపేద, మధ్యతరగతి, సంపన్నులైన వారి కుటుంబంలో, కులంలో, మతములో విభేదాలను సృష్టిస్తూ అభివృద్ధిని ఆపటం జరుగుతుంది. అందువలన రైతులు, చేనేత, గీత, చర్మకారులు, పల్లెకారులు, ఇంకా వెలుగులోనికి రాని అన్ని వర్గాల ప్రజల ఆకలి సావులు, ఆత్మహత్యలు జరుగుతున్నవి. గౌరవ పదం కలిగిన స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. దేవుడు సృష్టించిన భూమిని వ్యక్తులకు శాశ్వత విక్రయం జరగకుండా ప్రయత్నం చేయకుండానే మత గొడవలను సృష్టించటం జరుగుతుంది. కాబట్టి పేద కులాలకు చెందిన ప్రజలపై జరుగుతున్న కుల వివక్షత, దాడులు, హత్యలు, అత్యాచారాలు జరగకుండా చేయవలసిన బాధ్యత పేద కులాలకు చెందిన ప్రజల విలువైన ఓట్లు పొందుతున్న రాజకీయ పార్టీలదే. అలాగే మత గొడవలను సృష్టించుతున్న వారిని కూడా కఠినంగా శిక్షించవలసిన బాధ్యత రాజకీయ పార్టీలదే. ఆ విధంగా చేయకుండానే పేద కులాలకు చెందిన ప్రజల ఐక్యతను చిన్నాభిన్నం చేయుటకు, వారి అభివృద్ధిని ఆపటమే అన్ని రాజకీయ పార్టీల ధ్యేయం. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 ఆగస్టు 25న మాలా మాదిగ రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేయటం జరిగింది. అవి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నవి. కాబట్టి పేద కులాలకు చెందిన ప్రజల అభివృద్ధిని కోరే రాజకీయ పార్టీలు అయితే కులాల పేరుతో ఏర్పాటు చేసిన కార్పొరేషన్ నిధులతో ఆయా కులాలకు చెందిన వారి ప్రాంతంలో వారి కులం పేరుతోనే కమ్యూనిటీ హాలు, కళ్యాణ మండపం, క్రీడా మైదానం, కళా వేదిక ఏర్పాటు చేసేవారే. అలాగే వారు నివాసం ఉంటున్న స్థలానికి శాశ్వత భూ హక్కుతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన భూమి కొనుగోలు పథకం ద్వారా సాగు భూమి కల్పించేవారే కదా. ఆ విధంగా చేయకపోవటం అంటే పేద కులాలకు చెందిన ప్రజల ఐక్యతను చిన్నాభిన్నం చేస్తూ వారి అభివృద్ధిని ఆపటం కాదా. కాబట్టి అటువంటి రాజకీయ పార్టీలకు రాజకీయ బానిసను కాను, రాజకీయ వ్యభిచారిని కాను, రాజకీయ తోకను కాను, తోకపై ఈకను కాను. కాబట్టి డాక్టర్
బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన భూమి కొనుగోలు పథకం అమలు చేయుటకు ఆయన ఆశయాల కోసం జన చైతన్య ప్రచార కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల దగ్గర నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వారి గెలుపు కోసం పూజలు ప్రార్థనా బలంతో పాటు ఓటు అనే ఆయుధంతో రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా ఐక్యత కలిగి విలువైన ఓట్లతో బ్యాలెట్ బాక్స్లోనికి వెళ్ళి వార్డు స్థాయి నుండి రాజ్యాధికారంను సాధించుదాం. అప్పటి నుండి పేద కులాలకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్న స్థలానికి శాశ్వత భూ హక్కుతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన భూమి కొనుగోలు పథకం ద్వారా కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా సర్వ కులాలలో ప్రతి కుటుంబానికి సాగు భూమి కల్పించుటకు లాఠీలతో పాటు బుల్లెట్ కాపలా ఉంటుంది. ఇట్లు మాచెర్ల యేసోబు మన మంగళగిరి నియోజకవర్గం కృష్ణానగర్లో వందలాది కుటుంబాలకు వైద్యం, విద్య, విద్యుత్తు, త్రాగునీరు, క్రీడ ఇంకా అనేకమైన సౌకర్యాలను ఉచితంగానే కల్పించే సిమెంట్ ఫ్యాక్టరీ 1993 మే 29న అక్రమ లాకౌట్ జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్రమ లాకౌట్కు గురైన సిమెంట్ ఫ్యాక్టరీ సమస్యను పరిష్కారం చేయలేని రాజకీయ పార్టీల పేరుతో తరాలు ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ అక్రమ లాకౌట్ సమస్య పరిష్కారం కాని సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు డోలాస్ నగర్, ప్రకాశ్ నగర్కు మధ్య గాంధీనగర్ నందు నిర్మించిన నీలిరంగు జెండా దిమ్మె, డోలాస్ నగర్లో నిర్మించిన బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం జన చైతన్య ప్రచార కమిటీ అధ్యక్షుడు.